పాములు 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 సప్పసప్పగా అనిపిస్తుంది ఎగ్. ముక్కు ఆగట్లేదు, ముక్కు గుంజుకుంటుంది వాసనలో. ఏం చేయలేము అలాంటి ప్లేసెస్లో. హలో గైస్, వెల్కమ్ టు కన్నీ టాక్స్. ఈరోజు మన కన్నీస్ కిచెన్లో 5 minutesలో ఫటాఫట్ చేసుకునే ఫ్లెక్సిబుల్ రెసిపీ ఇది. మన ఇంటి మామిడికాయ పప్పు కంటే పక్కింటి పచ్చిపులుసు ఫిదా అయిపోతుంటాం మనందరం, అవునా కాదా? యూనివర్సల్ ఫ్యాక్ట్. ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావు కన్నీ అనుకుంటున్నారా? ఎందుకు చెప్తున్నానంటే ఇది మన ఇండియన్ రెసిపీ కాదు, పక్క దేశం వాడి డిష్ ఇది. పైగా ఆ దేశానికే పరిమితం కాకుండా ప్రపంచానికే పిచ్చెక్కించిన రెసిపీ ఇది. అదే నూడిల్స్. నూడిల్స్ని ఎన్నో రకాల వెరైటీస్లో చేసుకోవచ్చు. వెజ్, నాన్ వెజ్, స్పానిష్, ఇటాలియన్, మెక్సికన్ చెప్పుకుంటూ పోతే చరిత్రే ఉంటుంది దీనికి. సో మనం లాంగ్ ఎగ్ నూడిల్స్ చేసుకుందామా? లెట్స్ గో. సో జనరల్గా అయితే వాటర్ బాయిల్ అయ్యాక మ్యాగీని వేసి, మ్యాగీ ఉడికిన తర్వాత మసాలాలు వేసి అలా చేస్తుంటాము. దిస్ ఈస్ ద ప్రొసీజర్ యాక్చువల్లీ. కానీ మనం ఎగ్తో మ్యాగీని చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ నేను మ్యాగీని ఉడికించి ఒక బౌల్లో తీసుకుంటాను. దెన్ అలా ప్రొసీడ్ అవుతాము. ఓకే, మనం బయట చూస్తుంటాము ఎగ్ మ్యాగీ చేసిన, ఎగ్ నూడిల్స్ చేసిన ఎగ్ని డైరెక్ట్గా వేసేస్తుంటారు. నాకు అలా అయితే ఇష్టం ఉండదు, సప్పసప్పగా అనిపిస్తుంది ఎగ్. నాకు స్పైస్ ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఎగ్ని బీట్ చేసుకుంటాను. మా కారం, ఉప్పు, పసుపు అవన్నీ వేసి ఎగ్ని మంచిగా బీట్ చేసుకుంటాను. సో మ్యాగీ బాయిల్ అవుతుంది. మ్యాగీ బాయిల్ అయ్యే లోపు ఎగ్ని బీట్ చేసుకుందాం. ఓకే, వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఎగ్స్కి సరిపడా మాత్రమే వేసుకోండి, నూడిల్స్లో తర్వాత వేయచ్చు. 2 చిటికెళ్ళ పసుపు, రోట్లో నూరిన అల్లం వెల్లుల్లి ముద్ద, రుచికి సరిపడా సాల్ట్, మనం నార్త్ ఇండియా సైడ్ వెళ్తుంటే మ్యాక్సిమం మనకి మ్యాగీ దొరుకుతుంది బ్రేక్ఫాస్ట్లో. కేదార్నాథ్, బద్రీనాథ్ సైడ్ అయితే ఎటు చూసినా మ్యాగీ టెంట్స్ అలా ఉంటాయి ఎక్కడ చూసినా. సో సౌత్ ఇండియన్స్కి అయితే మనకు స్పెషల్గా చాలా ఇబ్బంది అవుతుంది బ్రేక్ఫాస్ట్ కోసం. సో ఏం చేయలేము అలాంటి ప్లేసెస్లో. సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు లైట్గా వేయించుకోవాలి. 1 అల్లం వెల్లుల్లి ముద్ద, 2 చిటికెల పసుపు వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి. మసాలాలతో మిక్స్ చేసిన ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. మసాలాలు అయితే బాగా మిక్స్ అయ్యాయి చూడండి, ఒక్క దగ్గర కూడా ఉండల్లా లేదు. ఎగ్ని బీట్ చేసే విధానంలో కూడా ఎగ్ టేస్ట్నెస్ ఉంటుంది. సో ఎగ్ అయితే మంచిగా ఫ్రై అయింది. ఉడికించిన మ్యాగీని మనం వేసుకుంటున్నాము. సో భలే ఉంది కదా, పాములు పాములు పాములు. ఎక్కువ విరగొట్టకుండా ఉంటే ఇలా పాములుగా వస్తుంది. సో వేసుకుంటున్నాము. సో ఎగ్ని ఉడికించిన మ్యాగీని మంచిగా కలుపుకున్నాము. ఒక 5 minutes మూత పెట్టుకొని మగ్గించుకుందాం. సో మ్యాగీ ఎగ్ మంచిగా మగ్గింది. సో ఇప్పుడు మనం కారం, పసుపు, ఉప్పు వేసుకుంటున్నాము. మ్యాగీకి సరిపడా మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్లో మనం మ్యారినేట్ చేసాం కదా మంచిగా. సో ఎగ్ కోసం అవసరం లేదు, తక్కువ వేసుకోండి. మ్యాగీకి సరిపడా మాత్రమే వేసుకోండి. సో కారం, ఉప్పు, పసుపు మంచిగా మగ్గాయి. ఫైనల్లీ మ్యాగీ మసాలా వేసుకుంటున్నాము.
సో ఫైనల్లీ టేస్టీ ఎగ్ మ్యాగీ రెడీ టు సర్వ్, రెడీ టు టేస్ట్. ముక్కు ఆగట్లేదు, ముక్కు గుంజుకుంటుంది వాసనలో. పొగలు కక్కుతున్నాయి, జాగ్రత్త. చూస్తుంటేనే టేస్టీగా ఉంది కదా, లెట్స్ ట్రై. పొగలు వస్తున్నాయండి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది, మంచి ఫ్లేవర్స్ తగులుతున్నాయి. మ్యాగీ మసాలా ప్లస్ మన ఇండియన్ స్పైసెస్ రెండూ కలిసాయి కదా, చాలా బాగుంది. ఐ మీన్ దేశీ విత్ విదేశీ ఫుడ్ ఏమో. చాలా టేస్టీగా ఉంది, నిజంగా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో. సైనింగ్ ఆఫ్ యువర్స్ కన్నీ.